సో సత్యనారాయణ గారికి యాక్చువల్లీ హార్ట్ అటాక్ వచ్చి ఒక 2 నెలల తర్వాత అంతేనా సార్? November 4th వచ్చింది హార్ట్ అటాక్. దాని తర్వాత December 17th వేసాము ది క్లిప్. ఓకే. సో అంటే ఒక 1.5 months తర్వాత 1.5 month తర్వాత. ఓకే. సో సత్యనారాయణ గారికి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ మసిల్ డ్యామేజ్ అయ్యి హార్ట్ కొంచెం పెద్దదయ్యి సాగినప్పుడు ఏమైందంటే కవాటాలు ఏవైతే ఉంటాయో హార్ట్ లోపల కవాటాలు ఉంటాయి, దీని వాల్వ్స్. ఈ వాల్వ్స్ పని ఏంటంటే యూనిడైరెక్షనల్ ఫ్లో మెయింటైన్ చేయటం. అంటే మన ఇంట్లో పంపు ఎలా ఉంటుంది, పైకి వాటర్ ఎక్కిన తర్వాత మళ్ళీ బ్యాక్ రాకూడదు. సో ఈ కవాటం లీక్ అవటం మొదలు పెట్టింది. లీక్ అవటం మూలాన హార్ట్ పంప్ చేసినప్పుడు సగానికి సగం బ్లడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయేది. సో ఆయన పడుకోలేకపోవడం, ఆల్మోస్ట్ ఒక 1.5 పడుకోలేకపోయేవారు కదా, కూర్చునే నిద్రపోయేవాళ్ళు. కూర్చొని నిద్రపోయినా పడుకునే కాదు, దగ్గు వచ్చేది. సో ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఆ కవాటాన్ని సరి చేయాలంటే ఈధర్ మనం సర్జరీ అన్నా చేయాలి, అంత హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు సర్జరీ చేయటం రిస్కీ అని మనం క్లిప్ ఒకటి మైట్రా క్లిప్ అంటారు, ఆ క్లిప్ వేసాం. సో ద అమేజింగ్ థింగ్ ఏంటంటే ఆ క్లిప్ ఏ రోజు వేసాము ఆ రోజు రాత్రి నుంచి హాయిగా పడుకోగలుగుతున్నారు. అంతే కదా సార్? యూ కుడ్ స్లీప్ ద సేమ్ డే. సేమ్ డే వెరీ నెక్స్ట్ డే ఐ ఫెల్ట్ వెరీ చాలా మంచిగా అనిపించింది. దగ్గు అంతా కూడా టోటల్ గా వానిష్ అయిపోయింది. సో బేసికల్లీ క్లిప్ ఏం చేస్తుందంటే ఆ కవాటం ఏదైతే లీక్ చేస్తుందో, అంటే కవాటం ఇలా గనక ఓపెన్ అయ్యి క్లోజ్ అయినప్పుడు సరిగా క్లోజ్ అవ్వట్లేదు అండి, ఈ క్లిప్ పెట్టడం వలన సరిగా క్లోజ్ అయ్యి లీక్ అనేది ఆపేస్తుంది. ఆయాసం రావటం, దగ్గు, విచ్ హీ వాజ్ సఫరింగ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 months. అసలు నిద్రపోలేకపోవటం. ఆ రోజు హాయిగా పడుకున్నారు. నాకు గుర్తు ఆ రోజు చేసిన రోజు రాత్రి ఐసీయూకి వచ్చినప్పుడు హాయిగా పడుకుని ఉన్నారు ఫర్ ద ఫస్ట్ టైం. సో దిస్ ఈస్ ద అమేజింగ్ థింగ్ అబౌట్ న్యూ టెక్నాలజీ. అంటే మనం చేసేదానికన్నా కూడా ద టెక్నాలజీ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. మీరేమైనా చెప్తారా సార్ మీ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇక్కడ మొత్తం పాజిటివ్గానే నాకు అన్ని రిజల్ట్స్ అన్ని ఏది చేసినా పాజిటివ్గా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ క్లిప్ మైట్రా క్లిప్ పెట్టిన తర్వాత వెరీ నెక్స్ట్ డే ఐ ఫెల్ట్ వెరీ నార్మల్ అనమాట, యాజ్ ఇఫ్ నాకు ఇంకా ఏమి కాలేదు అన్నట్టు ఉండింది. అప్పటి నుంచి ఇంతవరకు పర్వాలేదు, ఎంత బాగానే ఉంది. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ వెల్ నౌ. సో మీ క్లిప్ వేయించుకునే ముందేమన్నా చాలా భయపడ్డారా? అంటే దాని గురించి నాకు తెలియదు కాబట్టి ఏమో అనుకున్నాను, బట్ తర్వాత మీరు ఎంత పాజిటివ్గా చెప్పారు కాబట్టి నాకు అదొక ధైర్యంగా ఉండింది అనమాట. అది అట్లా. సో క్లిప్ వేయించుకున్నప్పుడు లేకపోతే దాని తర్వాత మీకు ఏమైనా బాధగా అనిపించిందా? నొప్పిలు అయ్యి ఏమైనా ఉన్నాయా? ఏమి కాలేదు. సో దిస్ ఈజ్ అందర్ అమేజింగ్ థింగ్ అబౌట్ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. నాన్ ఇన్వేజివ్ అంటే మనం ఏం కట్ చేయకుండా ఈ తొడ దగ్గర నుంచి చిన్న హోల్ ద్వారా ఏదైనా చేయటం, వాటిలో ఏంటంటే దాని ఎక్స్ట్రా పెయిన్, మనం ఇన్ఫ్లిక్ట్ చేసే పెయిన్ ఏమి ఉండదు. సో ఆయనకి క్లిప్ వేయటం మూలాన ఆయాసం, ఆ లీక్ అనేది తగ్గిపోయింది, కానీ ఎక్కడ ఏమి దెర్ ఇస్ నో కట్. సో ఇబ్బంది ఏమి లేదు. అలాగే అనస్థీషియా నుంచి రికవరీ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. సో ఈ అసలు ఆ వేరే మార్బిడిటీ అంటారు ఆఫ్ ద సర్జరీ అనేది లేదు. సో దిస్ ఇస్ ద అమేజింగ్ థింగ్ అబౌట్ ద మైట్రా క్లిప్. ఓకే, థ్యాంక్ యూ సార్.